హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీఫామ్. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, కుండీల్లో ఎలాంటి పండ్ల మొక్కలు పెంచుకోవచ్చు, నీ పండ్ల మొక్కలకి మంచిగా కాపు వస్తుంది, ఎలాంటి మొక్కల్ని సజెస్ట్ చేస్తావు, అలాంటి మొక్కలను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈరోజు అయితే నేను మీకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చా. కుండీలో మనం ఎలాంటి పండ్ల మొక్కలు అయితే పెంచుకోవచ్చో, ఎలాంటివి పెంచుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుందో నేనైతే ఈరోజు డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎలా అంటే చాలామంది ఏంటంటే టైం వేస్ట్ చేసుకుంటారు. ఎలా అంటే మనకి కాపు కాయని మొక్కలు ఎలా అంటే సీడ్లింగ్ ద్వారా వేసుకున్నాయి పంపర పనస చెట్లు, ఇలాంటి నేల మీద కాసే చెట్లు కుండీల్లో వేసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. అలా టైం వేస్ట్ చేసుకునే బదులు మంచిగా కొన్ని మొక్కలు అయితే చెప్తాను. ఇలాంటి మొక్కలు అయితే మీరు తెచ్చుకొని మీ టెర్రస్లో పెంచుకున్నారంటే చాలా మంచి దిగుబడి వస్తుంది. దాంట్లోనైతే ఫస్ట్ మొక్క వచ్చేసి జామ మొక్క అని చెప్తా. జామ మొక్క మనకి చాలా మంచి దిగుబడి వస్తుంది చిన్న చిన్న కుండీల్లో కూడా. మీరు ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది. చూసారు కదా, అయితే కంటైనర్లో వేసుకున్న జామకాయలు ఎంత మంచిగా వచ్చాయో మీకే కనిపిస్తున్నాయి. దీని నుంచి నేను చాలా దిగుబడి కూడా తీసుకున్నా. చాలా హార్వెస్ట్ అయితే చేశాను. ఒక 100 నెంబర్ ఆఫ్ జామకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. స్టిల్ మనకి ఇది కాస్తూనే ఉంటుంది త్రూ ఆఫ్ ద ఇయర్. మనకి వన్స్ ఈ జామకాయలు కాస అయిపోగానే మళ్ళీ పోత మొదలవుతుంది. పిందె దశలో కూడా ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇవి మనకి అయిపోయేసరికి ఇందులో చూడండి ఇలా పిందెలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇవి మనకి తయారయ్యేసరికి మళ్ళీ పిందెలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే మనం కుండీలో వేసుకుంటే ఏ పండ్ల మొక్క అయినా వన్స్ మనకి కాయ కాస అయిపోగానే ప్రూనింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచి దిగుబడి వస్తుంది. ఇది వచ్చేసి రెడ్ జామ, ఇందాక మీకు చూపించింది వచ్చేసి వైట్, ఇది రెడ్డిష్ పింక్, చాలా స్వీట్గా ఉంటుంది. ఆగ్రో గ్రీన్ వెరైటీ. ఒకటి మనం కుండీలో పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా గ్రాఫ్టెడ్ వెరైటీసే పెంచుకోవాలి, అప్పుడే మనకి మంచి దిగుబడి వస్తుంది. ఇది వచ్చేసి కాలాపతి సపోటా. మీరు కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే కాలాపతి సపోటా అని, ద స్వీటెస్ట్ సపోటా, చాలా మంచిగా వచ్చింది. దీని నుంచి ఇది సెకండ్ క్రాప్. నేను వేసి కూడా 8 మంత్స్లో చూసారు కదా మొక్క ఎంత మంచి గ్రోత్ అయితే వచ్చిందో. ఇప్పుడు ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఫ్రూట్స్ కూడా తయారవుతున్నాయి. ఇంత చూపిస్తున్నాను కదా, మీకు కనిపించుంటాయి. పండ్లు కూడా మనకైతే ఇప్పుడు పిందె దశలో ఉంది. ఇలాంటి దశలో మనం మంచి ఎరువులు ఇచ్చుకుంటే మంచి సైజ్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. నేను ప్రతిదీ కూడా చిన్న చిన్న కంటైనర్స్లోనే, ఎలా అంటే 20 లీటర్ బకెట్లు, లేదంటే 15 లీటర్ బకెట్లు, లేదంటే 50 లీటర్లు, అంత మించి పెద్ద బకెట్స్లో కూడా నేను వేసుకోను. మంచి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ వచ్చే మొక్క వచ్చేసి మనకి యాపిల్ బేర్, రేగిపండు మొక్క అంటారు కదా, కాకపోతే హైబ్రిడ్ రేగిపండు. అంటే చాలా మంచిదే మనం ఆర్గానిక్గా పండించుకుంటే, హైబ్రిడ్ అయినా సరే. ఇవన్నీ మనకి ఎయిర్ లేయరింగ్ కానీ గ్రాఫ్టింగ్ కానీ వాటితో తయారైన మొక్కలు. అందుకోసం మనకి దిగుబడి మంచిగా వస్తుంది. చూసారంటే గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి కదా, చాలా స్వీట్గా ఉంటాయి ఈ రేగికాయలు. యాక్చువల్గా ఏదైతే ఇది సీజన్ అయిపోయి కూడా మనకు కాస్తూనే ఉంది. సీజన్లో అయితే మంచి మంచి సైజ్ వచ్చింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టా, చాలా పెద్ద సైజ్ వచ్చింది. మనం ఇదైతే 15 లీటర్స్ బకెట్లోనే వేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం సైజ్ తక్కువలో ఉంది. ఇది కానీ రిపోర్ట్ చేస్తే ఇప్పుడు పెద్ద కంటైనర్కి మళ్ళీ యథావిధిగా మంచి కాపు అయితే వస్తుంది. సో ఇలాంటివి అయితే కుండీల్లో మనం ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అంజీర్ మొక్క కూడా మనకి కుండీలో చాలా ఈజీగా వస్తుంది, బాగా గ్రో అవుతుంది. నేనైతే మీకు చూపిస్తా చూడండి. మన అంజీర్ మొక్క అయితే 20 లీటర్ల వాటర్ క్యాన్లో అయితే వేసుకున్నాము. ఎంత బాగుంది కదా, ఆకుల కన్నా మనకి అంజీర్ పళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంజీర్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ మొక్క నేను కొనింది కాదు, అలా నేను ఒకసారి నర్సరీకి వెళ్తే అక్కడ ఒక కొమ్మ ఇది పడేసి ఉన్నారు పక్కన. సో దాని నుంచి గ్రో చేసిన మొక్క ఇది. నియర్లీ 6 to 7 feet వెళ్ళిపోయింది. నేను ప్రూన్ చేస్తాను, సైడ్ నుంచి ఒక 2 కొమ్మలు వచ్చి ఆకుల కన్నా మనకి అంజీర్ పండ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది ఈ అంజీర్ పండు, స్వీట్ మంచి పండాక డబల్ సైజ్ అవుతుంది. ఇప్పుడే చూసారు కదా మంచి మంచి సైజు. అప్పటికి నేను వీటికి మధ్యలో ఏం పోషకాలు అయితే ఇవ్వట్లేదు. మనము కుండీ ఇన్స్టాల్ చేసినప్పుడే వేసిన సాయిల్. నేను ప్రతి కంటైనర్లో కూడా అదనంగా ఒక 2 years దాకా కూడా 1 year దాకా కూడా ఎక్కువ లైక్ ఎలాంటి అంటే మంచి ఎరువులు, కోకోపిట్, వర్మి కంపోస్ట్, ఇలాంటి బోన్ మీల్ ఇలాంటి అసలు నేను యూస్ చేయను నా కుండీల మొక్కలకి. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ మొక్క. యాక్చువల్గా ఇది కింద ఉన్నింది, ఇది రీసెంట్గా పైకి షిఫ్ట్ చేసా. అంటే పెద్ద చోటు అయ్యేసరికి నేను మొత్తం ప్రూనింగ్ చేసి పైకి షిఫ్ట్ చేశాను. ఇదైతే మనకి వితిన్ 1 monthకే మంచి కిగుర్లు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంకొంచెం ఇవి స్టెమ్స్ కొంచెం గ్రో అయ్యాక ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా నేను ప్రూన్ చేసేటప్పుడు ఫుల్ ఫ్లవరింగ్లో ఉంది. యాక్చువల్గా ఇది కింద ఉండడం వల్ల కొంచెం అడ్డం అయిపోయేసరికి మొత్తం ప్రూన్ చేయాల్సి వచ్చింది. బట్ తప్పదు, పండ్ల మొక్కలు మనము టెర్రస్లో పెంచుకుంటున్నామంటే ప్రూనింగ్ అనేది మ్యాండేటరీ. మనం ఎంత ప్రూన్ చేస్తుంటే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయిపోయాక అంత మంచి దిగుబడి వస్తుంది. ఎందుకంటే ప్రూనింగ్ చేయాల్సింది, మనం ప్రూనింగ్ చేయకపోతే చెట్టు బలం అంతా ఆ కొమ్మలు తీసుకుంటే దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. కటింగ్ చేయడం వల్ల ఏంటంటే కొత్త చిగురులు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా ఫ్రూటింగ్ అయితే వస్తుంది. మొక్క కూడా హెల్తీగా ఉంటుంది, మొక్క కండిషను. అండ్ మనకు ఒక షేప్ అవుట్ వస్తుంది. లైక్ ఎలా అంటే పెద్దగా పిచ్చిగా వెళ్ళకోకుండా మొక్క నీట్గా ఉంటుంది.
నెక్స్ట్ మనకి డ్రాగన్ ఫ్రూట్. ఇది అసలు ఈజియెస్ట్ ప్లాంట్. మన స్టెమ్స్తో ఈజీగా గ్రో చేయొచ్చు. నేను ఇప్పుడు చూపించిన మొక్కల్లో కూడా కొన్ని మొక్కలు స్టెమ్స్ ద్వారా గ్రో చేయొచ్చు. ఎలాంటి మొక్కలు స్టెమ్స్ ద్వారా గ్రో చేయొచ్చు కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను కొంచెం దూరంగా పెట్టుకున్నాను, ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ముళ్ళు మనకి చాలా పెయిన్ వస్తుంది. అందుకోసం మనుషులు తిరగకుండా ట్యాంక్కి బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నాం. దీనికి మనం వాటరింగ్ అయిపోయినా బాగానే వస్తుంది. ఎప్పుడైనా పడిన వర్షంకి అది ఈజీగా సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మల్బెరీ అనేది చాలా ఈజీగా గ్రో అవుతుంది. త్రూ ఆఫ్ ద ఇయర్ అయితే మనకి ఫ్రూటింగ్ వస్తుంది. మల్బెరీ మొక్క వచ్చేసరికి మనం కొమ్మలతో ఈజీగా పెంచుకోవచ్చు. అసలు మన హైబిస్కస్ ఎలా పెంచుతాం అలాగే మల్బెరీ కూడా ఈజీగా గ్రో అవుతుంది. ఇదైతే ఇప్పుడు ప్రూన్ చేస్తున్నాను. ప్రూనింగ్ బెస్ట్. అసలుకి మల్బెరీకి మనకి ఫ్రూట్ అయిపోగానే ప్రూన్ చేస్తూనే ఉండాలి, లేకపోతే కాయ కనిపించదు, ఆకులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రూన్ చేసే కదా వితిన్ 20 డేస్కి ఫస్ట్ మనకి ఆకులు మొదలవుతూ ఉంటుంది, మనకి ఫ్రూటింగ్తో మొదలవుతుంది. చాలా బాగా వస్తుంది, ఈజీగా స్టెమ్స్తో గ్రో చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము మన టెర్రస్లో ఉన్న మొక్కలు అయితే చూపించాను. ఏమేమి మొక్కలు అంటే జామ మొక్క, సపోటా మొక్క, నెక్స్ట్ వచ్చేసరికి అంజీరు, యాపిల్ బేరు, స్వీట్ లైమ్, నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ ఫ్రూట్, మల్బెరీస్, డ్రాగన్ ఫ్రూట్. ఇవి కాకుండా ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. వాటిలో వచ్చేసరికి మనకి ఒకటి వచ్చేసరికి సీతాఫలం మనకి మంచిగా వస్తుంది కుండీల్లో కూడా, ఎందుకంటే లెస్ మెయింటెనెన్స్. గ్రేప్స్ ఒకటి బాగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి పపాయ ఒకటి వేసుకోవచ్చు. అలా కాకుండా మనము బార్బిడాస్ చెరీస్, కలేకాయ, వాక్కాయ అంటారు, ఈ మొక్క ఒకటి, స్వీట్ వెలగపండు అంటారు, వుడ్ యాపిల్, అది కూడా మనకి బాగా వస్తుంది కుండీలో. గ్రాఫ్టెడ్ వెరైటీస్ చూస్ చేసుకోవాలి, అప్పుడే మనకి మంచిగా వస్తాయి. అంజీలో కూడా మన దగ్గర రెడ్ వెరైటీ ఉంటుంది, ఎల్లో వెరైటీ ఉంటుంది, 2 వెరైటీస్ ఉంటాయి అలాంటిది. ఇవన్నీ కాకుండా నేను ఈ మధ్య ఒక కొత్త మొక్క అయితే నాకు శ్రీనివాస్ కొనిదనని మనకి పంపించారు. పంపించిన మొక్క అయితే బ్లూ జావా బనానా. ఇది మంచి వెరైటీ, దీని నుంచి మనం మంచిగా గ్రో చేయాలి. నాకు అక్కడ 3 సాప్లింగ్స్ అయితే ఉన్నాయి, దాని నుంచి గ్రో చేసి మన యూట్యూబర్ ఫాలోవర్స్ కూడా అందరికీ పంపిస్తాను నేనైతే. సో ఇది మనము అంటే సస్పెన్స్, మంచిగా గ్రో అయ్యాక ఫ్రూటింగ్ వచ్చాక అప్పుడు చూపిస్తాం మీ అందరికీ. సో ఇవే కాకుండా మనం చాలా మొక్కలు కుండీలో పెంచుకోవచ్చు. కుండీలో పెంచుకున్నప్పుడు ఒకటే ఫార్ములా మనం యూస్ చేయాల్సింది, 3C కంటైనర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి కంపోస్టు, నెక్స్ట్ కేర్. ఇవి 3 కానీ మనం మంచిగా ఇచ్చామంటే ఎలాంటి మొక్కలను మనం కంటైనర్ ఈజీగా పెంచుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.